తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వినూత్న నిరసన చేపట్టారు. వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రార్థించారు. లడ్డూ ప్రసాదంలో పశువుల కొవ్వు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్న సిట్ పేరుతో వైసీపీ నేతలు అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అంబటి రాంబాబుకు శిక్ష పడాలని, భవిష్యత్తులో నోరు పారేసుకోవాలంటే వణికి పోయేలా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు కల్తీ జరిగాయా లేదా అనేది మరొక్కసారి మేము నిర్ధారణ చేస్తున్నాం. కల్తీ జరగలేదని అబద్దాలుగా చెప్పి నిజాలుగా చేయాలనేసి చూస్తున్నారు. భగవంతుడు ఉన్నాడు పైన, ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా కూడా తప్పులు ఎక్కడా పోదు. ఆ రోజు మీరు చేసిన లడ్డూ ప్రసాదాల్లో కల్తీ ఎన్డీడీబీ ఒక సంస్థ, పేరు కాంచిన సంస్థ జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయని నివేదిక ఇచ్చాయి. ఆ నివేదికతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి ప్రాయశ్చిత్తం కడిగి, మెట్లు కడిగి, భగవంతుడా తప్పు జరిగింది క్షమించునేసి మీరు చేసిన తప్పులకు చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు క్షమాపణలు చెప్పడం జరిగింది. ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందా లేదా కనుక్కోండి. సిట్ ఈ రోజు నివేదిక ఇచ్చింది. ఎన్డీడీబీలో ఇచ్చిన నివేదికను ఎక్కడా ప్రస్తావించలేదు. కల్తీ జరిగింది, రసాయనాలతో కల్తీ కలిపి మీరు అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు చేశారనేసి సిట్ కూడా నివేదిక ఇచ్చింది.